హలో ఆల్. ఇప్పుడే ద గర్ల్ ఫ్రెండ్ మూవీ చూసి వచ్చానమాట. ఈ సినిమా ట్రైలర్ చూసి సినిమా ఏదో సూపర్గా ఉంటుందని అనుకున్నాను. కానీ సినిమా చూసాక కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. ఎందుకంటే కొంచెం ల్యాగ్గా ఉంది సినిమా. అక్కడ చాలా ల్యాగ్స్ ఉన్నాయి. కాకపోతే రష్మిక పర్ఫార్మెన్స్ అదిరిపోయింది, చాలా బాగా చేసిందని చెప్పుకోవాలి. డైరెక్షన్ కూడా, విజువల్ రిఫరెన్సెస్ అవి ఒక ఆర్టిస్టిక్ వేగా వాళ్ళు ప్రజెంట్ చేశారు. రాహుల్ చాలా బాగుంది అది కూడా. కాకపోతే ఈ సినిమా చూస్తున్నంతసేపు మనకేదో సినిమా చూస్తున్నట్టు అనిపించదు. వాళ్ళు మనకేదో క్లాస్ పీకుతున్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు మూవీ స్టోరీకొస్తే, హీరోయిన్ చాలా ఉత్తమురాలు, ఎంతో మంచిది, ఎంతో అమాయకురాలు. హీరో వచ్చేటప్పటికి మన 'అర్జున్ రెడ్డి' లాగా యాంగర్ మేనేజ్మెంట్‌లోనే యాంగర్, అంతా ఒక చెడ్డోడిలాగా ప్రొజెక్ట్ చేశారనమాట. ఇప్పుడు మీరు ఒక సినిమాలో ఒకటి ప్రొజెక్ట్ చేయాలనుకుంటున్నారు, ఒక పాయింట్, ఒక ఇష్యూ చెప్పాలనుకుంటున్నారనుకోండి. అప్పుడు ఏం చేయాలి? క్యారెక్టర్స్ అన్నిటికి కొంచెం అన్నిటికి ఏదో ఒక ఫ్లా పెట్టి, అప్పుడు ఆడియన్స్ డిసైడ్ చేస్తారనమాట. ఏది ఏది కరెక్టు, ఏది రాంగ్ అని. అట్లా కాకుండా మీరు వన్ సైడెడ్ నరేటివ్ లాగా ఒకరిని మొత్తం మంచోళ్ళగా చూపించి, ఒక క్యారెక్టర్‌ని మొత్తం బ్యాడ్‌గా చూపిస్తే ఆబ్వియస్‌లీ బ్యాడే గదా! ఇంక దాంట్లో స్పెషల్‌గా ఇష్యూని రైజ్ చేసి చెప్పాల్సిన పనేముంది ఇంకా? మూవీ మొత్తం ఇలాగే ఉంటది. హీరోయిన్ చాలా మంచిది, అసలేం ఫ్లాస్ లేవు, అంతా మంచిగా ఉంటది తను. హీరో మాత్రం తప్పుల మీద తప్పులు లైన్ క్రాస్ చేస్తూనే ఉంటాడనిపిస్తది. అండ్ పేరెంట్స్ ఈ సినిమా ఎవరైనా చూస్తే వాళ్ళకి చాలా మండుతదనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్. యూత్‌కి మెయిన్‌గా కావాల్సిన పాయింట్, ఒక మంచి పాయింట్ చెప్పేటప్పుడు నెరేటివ్‌లో అన్ని క్యారెక్టర్స్ అన్నిటికి ఫ్లాస్ పెట్టకుండా, ఒకటే క్యారెక్టర్ వన్ సైడెడ్ నెరేటివ్‌లో చెప్తే చూసేవాళ్ళకి ఇదేదో ప్రాపగండా లాగా అనిపిస్తది తప్పితే, మీరు చెప్పాలనుకున్న ఇష్యూ డైల్యూట్ అయిపోతది. మూవీ విషయానికొస్తే ల్యాగ్ ఉంది భయ్యా, చాలా ల్యాగ్ ఉంది సినిమా. నాకైతే అంత సినిమాగా చూస్తే మాత్రం ఎంగేజింగ్ తక్కువగా ఉంది. హ్మ్. ఓకే. వన్ టైమ్ వాచబుల్ ఈ సినిమా. మీ టికెట్‌కి ఒక చూస్తున్న మంచిగానే అనిపిస్తది గానీ, కొంచెం ల్యాగ్ ఉంది. వన్ టైమ్ వాచబుల్, అంతకంటే ఎక్కువ 2, 3 సార్లు చూసే రిపీట్ వాల్యూ మూవీ అయితే గాదు. ఇది మన రివ్యూ. రివ్యూ నచ్చితే లైక్, కమెంట్, షేర్, సబ్స్క్రైబ్.